కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అంటూ పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న వాళ్ళకి నష్టం. ఏపీ వెటర్నరీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా ఇటీవల రిటైర్ అయిన డాక్టర్ టి దామోదర్ నాయుడిని పునర్నియమిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని ఏపీ పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విజయవాడలో సోమవారం అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిహెచ్ఎస్ కృష్ణారావు, డాక్టర్ ఎస్ఎల్ గణేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలో పునర్నియామక సంస్కృతి లేదన్నారు. డైరెక్టర్ హోదాలో ఎవరూ లేనప్పుడు సీనియారిటీ ప్రకారం నియామకాలు పదోన్నతులు కల్పించాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని నియమించడానికి వీల్లేదన్నారు. దామోదర్ నాయుడును పునర్నిర్మించడమే కాకుండా మరికొంతకాలం ఆయన కొనసాగిస్తే ఆ తర్వాత డైరెక్టర్ కావాల్సిన ఏపీఎల్డీ సీఈఓ ఎం శ్రీనివాసరావుతో పాటు స్మైల్ ఎండి సింహాచలం, షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ ఎండి అమరేంద్ర కుమార్కి అవకాశం దక్కుతుంగా ఉండబోతుందన్నారు. అదనపు డైరెక్టర్ హోదాలో ఉన్న మరో 2 మహిళా అధికారులకు కూడా నష్టం జరుగుతున్నారు. మొత్తం మీద వెటర్నరీ డాక్టర్స్ నుంచి డైరెక్టర్ వరకు ఒక పద్ధతి ప్రకారం నడిచే ప్రమోషనల్ ఛానల్ దెబ్బతింటుందన్నారు. 7 నుంచి అడిషనల్ డైరెక్టర్ వరకు సీనియర్ హక్కులు కోల్పోయి పదోన్నతులు తీవ్రంగా నష్టపోతారని వాళ్ళు చెప్పారు. ప్రాథమిక హక్కులు 56 ఏ ప్రకారం 62 ఏళ్ల తర్వాత పదవి విరమణ తప్పనిసరిగా చేయాలి తప్ప ఇలా తిరిగి నియామకాలు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవిబాబు, సహాయ కార్యదర్శి డాక్టర్ రాజేష్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రైతులకు పంటల బీమా ఘనత వైఎస్ఆర్సీపీ